సాధారణంగా రైతులు రబీ పంట కోతలు పూర్తయిన తర్వాత మళ్లీ వర్షాకాలం వరకు భూమిని దున్నకుండా వదిలేస్తుంటారు. ఇలా వదిలేయటం వల్ల కలుపు మొక్కలు పెరిగి భూమిలోని నీటిని, ఇతర పోషకాలను గ్రహించి భూమిలో సత్తువ లేకుండా చేసి నిర్వీర్యం చేస్తాయి. దీనివల్ల భూసారం తగ్గిపోవడమే కాకుండా భూమి లోపలి పొరల నుంచి నీరు ఆవిరైపోతుంది. వేసవిలో అడపాదడపా పడే వర్షాలను ఉపయోగించుకొని లోతు దుక్కులు చేసుకున్నట్లయితే ఎన్నో ఉపయోగాలున్నాయి. భూమిని 1 అడుగు లోతు వరకు దున్నటం వల్ల లోపలి పొరల్లో నిద్రావస్థల్లో ఉండే క్రిమికీటకాలు బయటపడి ఎండవేడికి చనిపోవడమే కాదు, భూములు గుల్లబారి తేమను పట్టి ఉంచే శక్తిని పెంచుకుంటాయి. వేసవిలో లోతు దుక్కులు ఎప్పుడు ఎలా చేయాలి, లోతు దుక్కుల వల్ల వనగూరే ప్రయోజనాలేంటో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె అశోక్ కుమార్ నుంచి తెలుసుకుందాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా రబీ ఆరుతడి పంటలన్నీ కూడా పంట కోతలైపోయి నేలను ఖాళీగా ఉంచడం జరుగుతుంది. మళ్ళీ తొలకరి వర్షాలు కురిసిన తర్వాత పంట వేసే వరకు కూడా ఈ పొలాలను ఖాళీగా పెట్టడం జరుగుతుంది. ఇలా పెట్టకుండా రైతు సోదరులు పంటను దిగుబడులు పెంచడానికి, అదేవిధంగా ఈ నేల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి కూడా వేసవి దుక్కులు అనేవి చేపట్టినట్లయితే ఆ నేల ఆరోగ్యాన్నే కాకుండా తర్వాత పంటలో మనము ఈ సస్యరక్షణకు చేపట్టేటువంటి ఖర్చును తగ్గించుకోవచ్చు. వేసవి దుక్కులు అంటే వేసవి కాలంలో, అంటే ప్రధానంగా ఏప్రిల్ మే నెలల్లో లోతుగా దుక్కి చేసుకున్నట్లయితే వాటిని మనము వేసవి దుక్కులు అంటాము. ఈ వేసవి దుక్కులు అనేది రెక్క నాగలితో కానీ, తర్వాత ఇంకే ఇతర ట్రాక్టర్ ఇంప్లిమెంట్తో కానీ దాదాపు 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతు దున్నినట్లయితే దీనివల్ల ఏమవుతుందంటే కలుపు సమస్య అనేది తగ్గుతుంది. రెండవది, ప్రస్తుతము వాతావరణ మార్పు పరిస్థితులలో అకాల వర్షాలు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. మనకు ఎప్పుడైతే మనం ఈ లోదుక్కులు చేసుకున్నామో దీనివలన అకాల వర్షాలప్పుడు ఎక్కువ మనకు వర్షం వచ్చినప్పటికీ కూడా ఈ నేల కోతకు లేకుండా ఎక్కువ నీరు భూమిలోకి ఇంకి తద్వారా భూగర్భ జలాలు పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్నిటికీ మించి వేసవి దుక్కులు చేపట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి ఏవైతే ఈ పురుగులు అవి లార్వా ప్యూపా దశల్లో ఉంటాయి, ఇవన్నీ కూడా బయటపడి అధిక గాలి ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ నేల ఉష్ణోగ్రత ఇంకా ఎక్కువయ్యి దీని ద్వారా ఇవన్నీ నశించి తద్వారా వాటి యొక్క సంఖ్య అనేది తగ్గిపోతుంది. ఇంకా ఈ వేసవి దుక్కులు చేయడం వల్ల కలుపు సమస్యను ప్రధానంగా నివారించుకోవచ్చు. ఏవైతే బహువార్షిక కలుపు మొక్కలు గడ్డలు అంటాము, ఈ వేసవి దుక్కుల ద్వారా లోపలి పొరలో ఉన్నటువంటి ఈ గడ్డలన్నీ కూడా బయటపడి అధిక ఉష్ణోగ్రతకు ఇవన్నీ కూడా కృషించి నశిస్తాయి. కాబట్టి బహువార్షిక కలుపు సమస్యలను కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదే కాకుండా వేసవి దుక్కుల వలన నల్లరేగడి నేలల్లో అయితే మురుగునీటి వ్యవస్థను కూడా మంచిగా పెంపొందించి తద్వారా ఏదైతే మనకు అధిక పోషకాలు ఉన్నటువంటి నేల పై పొరలు కోతకు గురవుతుంటాయో వాటిని మనము సమర్థవంతంగా నివారించవచ్చు. కాబట్టి రైతు సోదరులు వేసవి దుక్కుల ప్రాముఖ్యతను గుర్తించి తగు సమయంలో, అంటే నేలలో తగు తేమ ఉన్నప్పుడు వేసవి దుక్కులను 30 నుంచి 40 సెంటీమీటర్ల వరకు వాలుకు అడ్డంగా చేపట్టినట్లయితే నేల ఆరోగ్యాన్ని కూడా సంరక్షించడమే కాకుండా తర్వాత వేసేటువంటి పంటలో ఈ అధిక ఖర్చును తగ్గించుకోవడానికి సులభతరమైనటువంటి మార్గం.